హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 5 డేస్ అయితే వీడియోస్ అయితే లేట్ అయ్యాయి కదా. అది ఎందుకో రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పేసాను కదా. అదే ఈరోజు నేను పని చేసుకుంటా ఆ విషయం అయితే మీతో చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ప్రతిదీ మీతో షేర్ చేయాలనే ఆలోచనలో అయితే నేను ఉన్నాను. మొన్న రీసెంట్‌గా అమ్మకి కొంచెం ఒంట్లో హెల్త్ బాలేదు. అయితే అమ్మ పనికెళ్ళినప్పుడు కొంచెం చెస్ట్ దగ్గర ఒక గడ్డలాగా తగిలిందంట. అయితే ఏంటి అని చెప్పేసి ఇంకా ఇంటికి రాంగానే చెప్పంగానే హాస్పిటల్‌కైతే వెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్లి టెస్ట్ చేస్తే వెంటనే విజయవాడ ఎళ్లి సూది పరీక్ష అయితే చేయాలి అని చెప్పేసి అన్నారు. అయితే చాలా భయమేసింది. ఏంటి మామూలుగున్న అమ్మకు ఇలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా మామయ్య వాళ్ళు తీసుకొని అమ్మని విజయవాడ అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్‌కైతే టెస్ట్ రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే మేము ఇంత భయపడటానికి కారణం ఏందంటే మా అత్తయ్య గారు క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఒకవేళ క్యాన్సర్ గడ్డలాగైనా ఏమన్నా ఉందేమో అని చెప్పేసి భయమేసిందనమాట. టెస్ట్ చేస్తే దేవుని దయ వల్ల నార్మల్ అయితే వచ్చింది. అందుకనే వీడియోస్ అయితే చేయలేదు. ప్రత్యేకించి ఇప్పుడు దాని గురించి అయిపోయింది కదా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారేమో. అయితే చాలామందికి ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నారు. ఇట్లా చెస్ట్ దగ్గర అయితే ఒక గడ్డలాగా వస్తుందని చెప్పేసి చాలామంది కేసెస్ అయితే వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే మనకి గడ్డ అనేది ఎప్పుడైనా సరే నొప్పి లేకుండా ఉంటే అది క్యాన్సర్ కింద తిరుగుతుంది అని భయపడాలంటే, నొప్పి ఉంటే ఎప్పుడైనా సరే భయపడాల్సిన పని లేదని డాక్టర్లు అయితే చెప్పారు. దానివల్ల మేము సేఫ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకైనా ఈ వీడియో చూసే వాళ్ళకి మనకి టెన్షన్ పడకుండా ఒకవేళ మన చుట్టాల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇలాంటిది ఎప్పుడైనా వస్తే భయపడకుండా ఉంటారని అయితే చెప్తున్నాను. నొప్పి కనుక ఉంటే నార్మల్ గడ్డ, ఎందుకంటే టెన్షన్ పడతారు కదా చాలామందికి, అందుకని ఉపయోగపడుతుందని చెప్పని ఇది అమ్మకి తగ్గిపోయిన తర్వాత మళ్ళా ఒక 5 డేస్కి హాస్పిటల్కి అయితే రమ్మన్నారు. మళ్ళీ చూసి మెడిసిన్ వాడాలా లేకపోతే వద్దా అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి ఆటోకి వెళ్ళడానికి కొంచెం దూరంగా ఉంటుంది. ఇంకా నడుచుకుంటూ అయితే అసలైతే బస్సు వస్తుంది, కానీ ఆ రోజు బస్సు కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా అమ్మ పాప ముందు నడుచుకుంటూ వెళ్ళారు. ఇంకా ఆటో దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఆటో అయితే ఎక్కెళ్ళాం. అమ్మని కూడా చూపించి నాకు కూడా కొంచెం తలనొప్పి ఒక 4-5 మంత్స్ నుంచి తలనొప్పి బాగా వస్తుంది, నేను కూడా చూపించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది ఇంకా మా ఊరు నుంచి అనమాట. ఇదేనబ్బా మా ఊరు. అది బస్సు అయితే చూడండి రిటర్న్ వస్తుంది అనమాట. నాకు తెలియదు బస్సు వెళ్ళిపోయి కూడా రిటర్న్ అయితే వస్తుంది. టైం అయితే దాటిపోయింది ఆ రోజు. కొంచెం నా లేట్ వల్ల అయితే ఇలా అయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీటింగ్స్ అయితే 25 నుంచి మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకా అదే అంటే అదంతా సెట్ చేస్తూ ఉన్నారు. మీటింగ్స్ కనుక వెళ్తే ఖచ్చితంగా నేను వీడియో అయితే తీసి పెడతాను. సమ్మర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బాగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి. ఇంకా మిరప తోటలు అయితే ఇంకా కోయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఎండ బాగా వస్తుంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంకా పిల్లలకైతే ఒక పూట బడులు అయితే ఇచ్చారు కదా, పిల్లలు నడుచుకుంటూ పాపము సగం దూరం వరకు అయితే వెళ్తూ ఆగుతూ ఉన్నారనమాట. అదే అయితే చూపించాను. ఇంకా మా పాప మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇదే అనమాట హాస్పిటల్. అమ్మని చూపించే హాస్పిటల్. ఇంకా ఓపీ అయితే రాపించుకొని ఇంకా రాయించుకొని అయితే కూర్చున్నాము. ఇంకా హాస్పిటల్ మేడం అయితే చూసి పర్వాలేదమ్మా తగ్గిపోయింది, ఒక మెడిసిన్ అయితే వాడి ఇంకా ఆఫ్ చేయమన్నారు. దేవుని దేవుళ్ళు అయితే మంచిగా తగ్గిపోయింది. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు అయితే ఇంకా చెల్లిస్తున్నాను. తర్వాత కన్ను చూపించుకుందామని హాస్పిటల్కి అయితే వచ్చాము. హాస్పిటల్లో చూపించుకొని నాకు తలనొప్పికి అమ్మకి కూడా చూపించుకుంటే స్పెడ్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా స్పెడ్స్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.